నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్తో యుద్ధం ముగిసిందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే, ఇరాన్తో ఫిబ్రవరిలో మొదలైన ఘర్షణలు ముగిశాయని చెప్పి యుఎస్ కాంగ్రెస్కు ట్రంప్ తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి అమెరికా, ఇరాన్ మధ్య ఎలాంటి దాడులు జరగలేదన్నారు. 1973 నాటి వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం యుద్ధం ప్రారంభమైన 60 రోజుల్లోగా కాంగ్రెస్ అనుమతి తీసుకోకపోతే యుద్ధాన్ని కొనసాగించలేరు. ఆ గడువు నిన్నటితో ముగియడంతో ప్రస్తుతం సీజ్ ఫైర్ అమలులో ఉన్న నేపథ్యంలో యుద్ధం ముగిసినట్లేనని, కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదని ట్రంప్ అయితే తెలపడం జరిగింది. అలాగే 60 రోజుల అనుమతి ఏదైతే ఉందో అది చట్టవిరుద్ధమని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భిన్నమైన ప్రకటనలు అయితే చేశారన్నమాట. ఇరాన్తో వైషమ్యాలు ముగిశాయని కాంగ్రెస్కు తెలియజేసిన ఆయన, యుద్ధాన్ని కొనసాగించే విషయంలో మాత్రం తన అధికారాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. యుద్ధం విషయంలో 60 రోజుల్లోగా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని చెప్పడం చట్టవిరుద్ధమని వాదిస్తూ ఉన్నారు. ఈ వాదన చేస్తూ ఉన్న ప్రతిపక్ష డెమోక్రాట్లు దేశభక్తులే కాదని చెప్పేసి ట్రంప్ మండిపడడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ మొత్తానికి యుద్ధం అయితే ముగిసింది. అలాగే ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం కొనసాగుతుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.